11 ఏళ్ల క్రితం 2012వ సంవత్సరంలో అనుకుంటా, నాకు బాగా గుర్తు, ఇదే వేప చెట్టు కింద కుమార్ మరియు పార్టీ నాయకులు నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించి రాత్రి 7-7:30 ప్రాంతంలో మొత్తం వీధులన్నీ కూడా తిప్పారు. అన్నా, మేము 30-40 ఏళ్లుగా ఇక్కడే కాపురం ఉంటున్నాం. మా వీధుల్లో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు లేవు, కాలువలు లేవు, కరెంట్ కనెక్షన్ ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. మేము గుడ్డి దీపాలతో కాలం వెళ్ళబుచ్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఖచ్చితంగా మా ప్రాంతంలో రోడ్లు ఇవన్నీ కూడా వేయండి అని నన్ను అప్పుడు మీరు కోరడం జరిగింది. మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ పనిని చేస్తానని ఆ రోజు మాట చెప్పిపోయాను. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ల పాటు ఈ వాడ గురించి గాని, ఈ ప్రాంతం గురించి గాని, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి గాని ఆలోచించినటువంటి నాయకుడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. మళ్ళీ 2019లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఎన్నికల్లో మా నాన్న